వెల్కమ్ టు రాజేష్ వరల్డ్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజేష్ వరల్డ్లో వ్లాగ్ వీడియో వచ్చేసి పొద్దున్నే వేడి బ్రూ కాఫీతో ప్రారంభించేశానండి. యాక్చువల్లీ నాకు మార్నింగ్ టైము కాఫీ తాగే అలవాటు ఏం లేదండి. సాయంకాలం పూట మాత్రమే తాగుతాను. మార్నింగ్ ఏం అలవాటు లేదు. కాకపోతే నైట్ కొద్దిగా వర్షం పడింది. మార్నింగ్ లేచేసరికి నోరు అనేది కాస్త వేడి చేసుకోవాలనిపించి బ్రూ కాఫీ తాగాలనిపించి లైట్గా కాఫీ కలుపుకున్నానండి. చిక్కటి పాలలో లైట్గా షుగర్ యాడ్ చేసుకొని బ్రూ కాఫీ పౌడర్ని కలుపుకొని తాగుతూ ఉంటే మనిషికి కాస్త ఉత్సాహంగా ఉంటుందండి. బాడీ అనేది కాస్త యాక్టివ్ అనిపించినట్లు ఉంటుంది. మనకు కూడా కొద్దిగా మైండ్ రిలీఫ్ అయినట్లు ఉంటుంది. సో ఈరోజైతే నేను మార్నింగ్ బ్రూ కాఫీ కలుపుకొని తాగేశాను. అలవాటు లేదు, అయినా కూడా తాగేశాను. ఈరోజు 10-10:30 ఆ టైంలో పిల్లలందరూ ఇంట్లో బొరుగుల మిక్చర్ కలుపుకొని తింటూ ఉన్నారండి. మా చిన్న పాపకి బొరుగుల మిక్చర్ కలుపుకోవడం అంటే మహా సరదా. ఇంట్లో బొరుగులు ఉన్నాయంటే మిక్చర్ చేస్తుంది, కలిపేసి ఇంకా పిల్లలందరూ కూర్చొని తింటూ ఉన్నారు. ఈవినింగ్ టైం అయితే కాస్త షటిల్ ఆడుతూ ఉంది. సైకిల్ అయినా దొక్కుతుంది, షటిల్ అయినా ఆడుతూ ఉంటుంది. ఏదో ఒకటి గేమ్ చక్కగా ఆడుకుంటూ ఉంటుందండి. ఇక నైట్ ఏంటంటే నేను చపాతీ చేస్తూ ఉన్నానండి. మార్నింగ్ బెండకాయ వంకాయ పుల్లగూర ఉండింది. దాంట్లోకి చపాతీ అయితే బాగుంటుందని చెప్పేసి చపాతీ చేస్తూ ఉన్నాను. మా చిన్న పాప ఒప్పలేదండి. ఆ పుల్లగూరకి ఈ చపాతీకి ఏమైనా కాంబినేషన్ ఉంటుందా, నాకు వద్దని చెప్పేసి చపాతీని రోల్ చేసి కట్ చేసుకొని చపాతీ రోల్స్ ఫ్రై అని తనే ఒక పేరు పెట్టుకొని వంటకాన్ని చేస్తూ ఉంది. నేను చేసిన చపాతీలు కాలుతూ ఉన్నాయి, వేడివేడిగా ఉన్నాయి. అయినా కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెన్నంలో ఆయిల్ వేసి కట్ చేసిన ఉల్లి ముక్కలు, టమోటా ముక్కలు, 2 పచ్చిమిర్చి ముక్కలు వేసుకునింది. గరం మసాలా యాడ్ చేసేసి బాగా రెడ్డిష్ కలర్లో రోస్ట్ చేసింది. తర్వాత కట్ చేసిన చపాతీ ముక్కల్ని వేసేసి చపాతీ రోల్స్ ఫ్రై అంట ఇది. అది కొత్తగా కనుక్కొని వేసి ఫ్రై లాగా చేసి తింటూ ఉంది. ఆ బెండకాయ పుల్లగూరకి చపాతీ కాంబినేషన్ కుదరదు, బాగోదు అని చెప్పి ఇదే సొంతంగా ఇలా ప్రిపేర్ చేసుకొని తింటుంది. ఏ మాటకా మాట చెప్పుకోవాలా, ఇది చేసినది కూడా చాలా బాగుందండి. మంచి టేస్టీతో ఉంది. టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి మళ్ళీ గరం మసాలా కూడా యాడ్ చేసి చపాతీ రోల్స్ని వేసింది. చాలా బాగుంది. ఏ కర్రీ లేకున్నా కూడా ఇవి తినచ్చు, అంత బాగున్నాయి. మా పెద్ద పాప అయితే అడుక్కుంటూ ఉంది, బాగుంది కదే కొద్దిగా పెట్టు అని. కాకపోతే ఇది తనకు సరిపడంత మాత్రమే చేసుకునింది, ఎక్కువగా చేసుకోలేదు. మేము బెండకాయ పుల్లగూరతో తిన్నాము. ఇలాంటి వెరైటీస్ ఏదైనా చేయటంలో మా చిన్నపాప చాలా ఎక్స్పర్ట్ అండి. బొరుగుల మిక్చర్ కానీ, పానీపూరి కానీ, లేదా ఇలాంటివి కానీ, ఎగ్ దోశ కానీ, ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ, ఏవైనా ఫ్రైడ్ రైస్లు బాగా చేస్తుంది, ఆమ్లెట్లు బాగా వేస్తుంది. ఇలాంటి చిన్న ఐటమ్స్, మ్యాగీ ఇలాంటివన్నీ చేయటంలో మా చిన్నపాప బాగా ఎక్స్పర్ట్. ఓపిక్గా చేసుకొని తింటుంది నేను చేయకపోయినా. మా పాప చేసిన ఈ చపాతీ రోల్స్ ఫ్రై బాగుంది, ట్రై చేయండి, మీకు కూడా చక్కగా వస్తుంది. టుడే వ్లాగ్ అయితే ఇదేనండి. పొద్దున్నే వేడి బ్రూ కాఫీతో ప్రారంభించి నైట్ చపాతీతో ముగించేశాను. మరి మీకు ఈ చిన్ని వ్లాగ్ నచ్చితే మోర్ ఆఫ్ వీడియోస్ టు సబ్స్క్రైబ్.